వచ్చేసి టైప్స్ ఆఫ్ రూమ్మేట్స్, మేబీ ఎయిదర్ ఇన్ పీజీ ఆర్ ఇన్ సపరేట్ రూమ్మేట్స్ అనేటప్పుడు ఎలా ఉంటారు అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అని నా ఒపీనియన్, బికాస్ నేనైతే ఇట్లాంటి టాపిక్స్ చాలా చూస్తూ ఉంటాను. ఊరికే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు, చాలా క్రేజీ ఉంటాయి. సో ఇదే టాపిక్ గురించి ఈరోజు నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా, బికాస్ ఐ ఆల్సో హ్యాడ్ ఎన్ ఎక్స్పీరియన్స్ టు షేర్ రూమ్ విత్ మై ఫ్రెండ్స్. అదేంటో కానీ రూమ్లో అందరికీ ఎప్పుడూ ఒకేసారి సేమ్ షిఫ్ట్ ఉండదు. అదేంటో ఒకరికి మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, ఒకరికి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది, ఇంకొకరికి నైట్ షిఫ్ట్ ఉంటుంది. సో ఈ షిఫ్ట్స్ని బేస్ చేసుకొని టైప్స్ ఆఫ్ రూమ్మేట్స్ ఎలా ఉంటాయనేది మనం చూద్దాం. సో టుడే టైప్ 1. వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళ షిఫ్ట్ వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్, అది కూడా ఎప్పుడు మార్నింగ్ 6 o'clock ఉంటుంది. వీళ్ళు ఆఫీస్కి వెళ్తారంటే వెళ్ళరు. ఓకే, అట్లాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలి, 5:55కో అలా ఒక అలారం పెట్టుకొని మార్నింగ్ లెగిసి వెంటనే షిఫ్ట్లో జాయిన్ అయిపోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, పెద్ద ఆఫీస్కి పొడుచుకొని వెళ్ళేటోళ్ళలాగా మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ చేస్తారు అలారం. 5కి ఒకటి, 5:15కి ఒకటి, 5:30కి ఒకటి, 5:45కి ఒకటి, 5:50కి ఒకటి, 5:51, 52, 53 అట్లా 6 వరకు పెడతారు. పక్కన ఒకడు అప్పుడే నైట్ షిఫ్ట్ చేసి వచ్చి వాడు పడుకుంటాడు. సో వీడు ఇలా అలారం పెడుతుంటే పక్కన ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాడు ఉంటాడు, వాడు పడుకుంటాడు ప్రశాంతంగా. వాడు ఎప్పుడు పడుకుంటాడు, మనకి షిఫ్ట్ ఎట్లాగో ఆఫ్టర్నూన్ 12:30కో 1కో కదా, మనం మెల్లిగా 11 కల్లా లేసి రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అనే ధీమాతోటి వాడు ఎప్పుడో 2కో 3కో పడుకుంటాడు. వాడు 2 వరకు ఏదో టైంపాస్ చేస్తూ ఉంటాడు, స్క్రోలింగ్, యూట్యూబ్ ఇట్లా స్క్రోల్ చేసి వాడు పడుకుంటే వీళ్ళు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు ఇలా అలారం పెట్టేసరికి వాడి నిద్రంతా తొక్కుద్ది. అప్పుడు వాడేం చేస్తాడు, ఈవినింగ్ షిఫ్ట్ టైంలో, మధ్యాహ్నం షిఫ్ట్ టైంలో షిఫ్ట్ చేస్తూ వాడికి నిద్రస్తూ ఉంటుంది. సో వీళ్ళు ఇలా ఉంటారు. అండ్ టైప్ 2 ఏంటంటే నైట్ షిఫ్ట్ పీపుల్స్కి డిస్టర్బెన్స్ అనమాట. అంటే రూమ్లో ఖచ్చితంగా ఒక పర్సన్, ఇట్లాంటి ఒక పర్సన్ ఉంటారు ఏంటంటే కంటిన్యూస్గా వీడియో కాల్స్, ఆడియో కాల్స్ స్పీకర్లో పెట్టి మాట్లాడేటోళ్ళు. వీళ్ళ మీద వచ్చే ఇరిటేషన్ నాకు తెలిసి ప్రపంచంలో ఎవరి మీద రాదు. నైట్ షిఫ్ట్ వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు నైట్ అంతా వర్క్ చేస్తారు, చేసి డే అంతా హాయిగా ప్రశాంతంగా పడుకుందాం అనుకుంటే వీళ్ళు పొద్దున ఎప్పుడు 10 o'clockకి స్టార్ట్ చేస్తారు. ఫ్యామిలీతో వీడియో కాల్ అంటారు, బాయ్ ఫ్రెండ్తో వీడియో కాల్ అంటారు, చుట్టాలతో వీడియో కాల్ అంటారు, అక్కతో వీడియో కాల్ అంటారు, బావతో వీడియో కాల్ అంటారు. సో వీడియో కాల్స్ అని చెప్పి బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడొచ్చు. అండ్ బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడి కూడా పక్కన ఒకరు పడుకున్నారే వాళ్ళని డిస్టర్బ్ చేయడం అనేది ఉండదు వీళ్ళకి. నేను మాట్లాడినారా, వాళ్ళు ఎడిపోతే మనకెందుకు, మనం మాట్లాడుకోవడం మనది అనే ఒక మెంటాలిటీలో ఉంటారనమాట. అయితే స్పీకర్ పెట్టి మాట్లాడతారు, అది కూడా వచ్చి పక్కన కూర్చొని మాట్లాడతారు. పోనీ సపరేట్ రూమ్లో కూర్చుందామా లేకపోతే టెరెస్ పైకి వెళ్దామా అని ఉండదు, పక్కన వచ్చి పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. దేవుడా, ఇప్పుడు ఆ నైట్ షిఫ్ట్ చేసి వచ్చినోడు వాడికి నిద్ర సరిపోక ఈ పక్కన గోలతో వాడు ఏం చేయాలో వాడికి అర్థం కాదు. చాలా అంటే చాలా ఇరిటేషన్ అనమాట. మళ్ళీ ఈ వీడియో కాల్స్ మాట్లాడేటోళ్ళు ఒకరితో మాట్లాడి అయిపోగొట్టరు, మళ్ళీ వాళ్ళని కాన్ఫరెన్స్లో యాడ్ చేస్తారు. బావని కాన్ఫరెన్స్, అక్కని, పిన్నిని, పక్కింటి ఆయన్ని, ఎదురింటి ఆయన్ని, ప్రతి ఒక్కరిని కాన్ఫరెన్స్లో యాడ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఆ గోలకి ఇంకా వీడి నిద్ర అంతా డమాల్, గంగార్పణం అంతే. ఇంకా వాడికి నైట్ షిఫ్ట్లో వాడి బాధ చూడాలి, నైట్ అంతా ఇక షిఫ్ట్ చేసుకుంటూ ఇలా ఉంటుంది వాడి పరిస్థితి. ఇంకా నెక్స్ట్ టైప్ 3. ఫుడ్ దగ్గర వస్తుందండి ఇప్పుడు రూమ్లో ప్రాబ్లమ్ మెయిన్గా. ఇప్పుడు ఏంటంటే వేరే స్టేట్స్లో వెళ్ళినప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్ర పీపుల్, లైక్ మన తెలుగు వాళ్ళని చూసుకుంటే తెలంగాణ పీపుల్, ఆంధ్ర పీపుల్ ఇంకా వాళ్ళందరూ కలిసి ఒక రూమ్లో ఉంటారు. మన తెలంగాణ వాళ్ళకి ఏంటంటే కారం ఉప్పు గట్టిగా ఉండాలి, ఆంధ్ర వాళ్ళు ఏంటంటే వాళ్ళు కారం ఉప్పు లైట్గా తింటారు, వాళ్ళు తినరు. ఇంకా ఫుడ్ దగ్గర వస్తుందండి కష్టాలు. నేను ఫేస్ చేశా, ఐ ఫేస్డ్ ఇట్ పర్సనల్లీ, బికాస్ మా రూమ్లో ఉన్న వాళ్ళందరూ ఆంధ్రానే, నేను ఒక్కదాన్ని తెలంగాణ. సో చాలా అంటే చాలా స్ట్రగుల్ ఉండేది. నేను ఒక్కదాన్ని సపరేట్గా కుక్ చేసుకునేదాన్ని, ఇంకా అలా నచ్చిపోయింది. అండ్ కానీ పర్లేదు, ఇంకా ఫుడ్ అందరం కలిపి వండుకునేటోళ్ళం. కర్రీస్ మాత్రం నేను ఒక్కదాన్ని సపరేట్గా కుక్ చేసుకుంటుండే, వాళ్ళు సపరేట్ కుక్ చేసుకుంటుండే. సో ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. సో అలా టైప్ 3 పర్సన్స్ ఉంటారు. అండ్ టైప్ 4 ఎలా అంటే వీళ్ళు ప్రతిసారి వర్క్ ఫ్రమ్ హోమే తీసుకుంటారు. రూమ్లో ఉంటున్నామంటే ఉంటున్నాం కాదు, వస్తారు ఒక 10 days ఉంటారు, నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని వెళ్ళిపోయి మళ్ళీ 2-3 months వరకు ఇంట్లోనే ఉంటారు. అబ్బా, వీళ్ళని చూస్తే వీళ్ళు 10 days కోసం ఎందుకు ఇంకా ఆఫీస్కి కూడా రావడం, మొత్తం ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా అనే ఒక ఫీలింగ్ వస్తుంది మనకి. ఓ మై గాడ్, ఇట్స్ వెరీ. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది టైప్ 5 అనమాట.
వీళ్ళకి అసలు ఏంటారు, హ్యుమానిటీ ఉంటుందో లేదో నాకు అర్థం కాదండి. పొద్దున్నే ఒకడికి మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, వీడికి నైట్ షిఫ్ట్ ఉంటుంది. వాడు ఆఫీస్కి వెళ్ళాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు, సపరేట్ రూమ్లోనే ఉంటారు. కానీ నైట్ షిఫ్ట్ చేస్తూ బ్లూటూత్ పెట్టుకోవచ్చు కదండి, పక్కన ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేసే బదులు. నైట్ షిఫ్ట్ చేస్తూ నార్మల్ వర్క్ చేస్తారంటే చేయరు. నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక కాల్లో ఉంటారు. కాల్లో ఉంటే గోల రామ ఆ గోల మనం వినలేమండి బాబు. అట్లాంటప్పుడు ఏం చేయాలి, బ్లూటూత్ పెట్టుకొని మెల్లిగా మాట్లాడాలి. పక్కన పడుకున్నారు కదా, డిస్టర్బ్ చేయొద్దన్న మినిమం హ్యుమానిటీ ఉండాలి కదండి. అట్లా చేయరు, కాల్లో యాడ్ చేసుకుంటారు. ఆ సోది మాత్రం గంటలు బాగుతూనే ఉంటారు. పొద్దున్న షిఫ్ట్ ఉంటుంది వాడికి, వీడు నైట్ అంతా ఇట్లా జాగారం చేస్తాడు, వాడికి పొద్దున్నే లేవబుద్ధి కాదు. నెక్స్ట్ టైప్ 6 పర్సన్స్ ఉంటారు. ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. అది విత్ లైక్ మనం ఉండే ఏరియాలో, లొకేషన్లో. ఎక్కడికన్నా ఏదైనా ప్లాన్ వేస్తామంటే, లైక్ ఎక్కడికన్నా బయటికి వెళ్దాం, ఇటు వెళ్దామని అంటే వీళ్ళు ఆల్రెడీ ముందే వీళ్ళకి ప్లాన్స్ ఉంటాయి. ఒకళ్ళు నా ఫ్రెండ్స్తో వెళ్తా అంటాడు, ఒకడు నా బాయ్ ఫ్రెండ్స్తో వెళ్తా అంటాడు, నేను మా టీమ్మేట్స్తో టిప్ అంటాడు. ఇంకా మిగిలినవాడు సోలో, ఎక్కడికి వెళ్ళాలన్నా వాడు ఒక్కడే. ఇంకెక్కడ ఒక్కడే వెళ్ళలేడు కాబట్టి ఇంకా రూమ్లోనే ఉండాలి. యా, ఇట్స్ మీ. నేను అలా ఫేస్ చేశాను. ఇట్లాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి ఫ్రెండ్స్. అందరూ మనతో ఉండరు, జీవితంలో ఒంటరిగా పుట్టాం, ఒంటరిగానే పోతాం అనే స్లోగన్స్ గుర్తొస్తూ ఉంటాయి ఆ టైంకి. దీనమ్మ జీవితం. ఎటైనా వెళ్దామంటే ఒక్కడు ఉండడు, ఎవడి పనులు వాడుకున్నాయి. వీకెండ్ వస్తే నేను ఎప్పుడు రూమ్లోనే కూర్చోవాలి. ఇంకా అట్లా ఇంకొక టైప్ ఆఫ్ పర్సన్స్ గురించి చెప్తున్నా. అండ్ వీళ్ళు ఏంటంటే అసలు రెస్పాండ్ అవ్వరు. రూమ్కి సంబంధించిన విషయాలు అసలు పట్టించుకోరు అనమాట. ఏదో రూమ్లో ఉంటున్నామా అంటే ఉంటున్నాం, వెళ్తున్నామా అంటే వెళ్తున్నాం, వస్తున్నామా అంటే వస్తున్నాం. ఇప్పుడు రూమ్ అన్నాక ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో ఏదో ఒక డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు చూస్తారు, మెసేజెస్ అన్నీ చూస్తారు, వదిలేస్తారు, కనీసం రెస్పాండ్ అవ్వరు. ఈ మెంటాలిటీ ఏంటో నాకు అస్సలు అర్థం కాదు. ఓ మై గాడ్ అనిపిస్తుంది నాకైతే. ఇంకా మొత్తం ఇట్లాంటి పర్సన్స్ అందరితో కలిపి ఆ రూమ్ ఎలా ఉంటుందో తెలుసా, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంటుంది. ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎవరు ఎప్పుడు వెళ్తారో తెలియదు, వచ్చినాక ఎవరు ఏం చేస్తారో తెలియదు. ఎవరి ఫోన్స్లో వాడు బిజీ స్క్రోలింగ్. ఇదే పని అండి ఇక. సో గాయస్, దట్స్ ఫర్ టుడే. సో ఇది లైక్ నేను ఫేస్ చేసిన అండ్ నేను చూసిన కొన్ని సిచ్యువేషన్స్ మాత్రమే. మీరు కూడా రూమ్స్లో ఉండుంటారు కదా మీ ఫ్రెండ్స్తోని. సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో జస్ట్ నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇంకేమైనా ఇన్పుట్స్ ఉంటే కూడా మీరు కింద కామెంట్ చేయండి. నా వీడియో ఎలా అనిపించిందో మీకు చెప్పండి నాకు. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఈ సిచ్యువేషన్స్ అన్నీ రిలేటబుల్ అనిపిస్తే జస్ట్ ట్యాగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, బాయ్.